సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం మిర్యాల గ్రామ మాజీ సర్పంచ్ మెచ్చు చక్రయ్య హత్యలో సొంత బంధువుల హస్తమున్నట్లు పోలీసులు గుర్తించారు. హతుడి కుటుంబంతో ఐజీ సత్యనారాయణ, ఎస్పీ నరసింహ మాట్లాడారు. హత్యలో సొంత అల్లులు ప్రధాన పాత్ర పోషించినట్లు చెప్పారు ఐజీ సత్యనారాయణ. హత్యలో పాత్ర ఉన్న ఏ ఒక్కరిని వదిలిపెట్టమన్నారు. ఇప్పటికే 9 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. జిల్లా ఎస్పీ నరసింహ పర్యవేక్షణలో 5 ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసినట్లు తెలిపిన ఐజీ కేసును త్వరలో ఛేదిస్తామన్నారు. ఇక బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు. హత్య విషయంలో అజాగ్రత్తగా ఉన్న అధికారులకు మెమోలు జారీ చేసినట్లు తెలిపారు ఐజీ. మిర్యాల గ్రామానికి ఎప్పటి నుంచి ఒక పెద్దగా ఉన్న మెంచు చక్రయ్య గౌడ్ని 17వ తారీఖు సాయంత్రం అత్యంత పాశవికంగా సొంత బంధువులు, కుటుంబ సభ్యులైన వారు విచక్షణ రహితంగా దాడి చేసి పాశవికంగా హత్య చేయడం జరిగింది. ఇప్పుడు వరకు 19 మంది మీద వాళ్ళు కేసు పెట్టడం జరిగింది. ముఖ్యంగా యాక్టివ్ రోల్ తీసుకున్న 3 అల్లుళ్ళు, ఎంతో పేరు ప్రఖ్యాతులున్న ఈ చక్రయ్య గౌడ్ గారిని చంపడం పోలీస్ శాఖ చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. ఇటు గవర్నమెంట్ కానీ, ఇటు డీజీ గారు కానీ, హైదరాబాద్ లెవెల్లో ఉన్న పోలీసు ఉన్నతాధికారులందరూ కూడా చాలా సీరియస్ గా తీసుకుని ఈ యొక్క ఘటనకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరైతే దూరం నుంచి ఎవరైతే ప్లాన్ చేశారో వాళ్ళందరి మీద చాలా కఠినంగా మేము చర్యలు తీసుకుంటాం. చాలా త్వరితగతిన 1 or 2 days లో ఇప్పటికే చాలా మంది అనుమానితులు 9 మంది దాకా మేము అదుపులో తీసుకుని వాళ్ళందరినీ ఎగ్జామిన్ చేస్తున్నాం, ఇంట్రాగేట్ చేస్తున్నాం. దీని మీద 5 టీములు ఎస్పీ గారు ప్రత్యక్ష పర్యవేక్షణలో 5 టీములు నిరంతరం కృషి చేస్తున్నాయి. ఇమీడియట్ గా వాళ్ళని పట్టుకోవడం ఒకటి, ఏ విధంగా వాళ్ళు ప్లాన్ చేశారు, ఏ విధంగా కుట్ర చేశారు, ఏ విధంగా చక్రయ్య గౌడ్ గారిని హతమార్చాలని ఎప్పటి నుంచి ప్లాన్ స్టార్ట్ అయింది, సో ఎట్లా అమలు చేశారనే దాని మీద పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి అత్యంత త్వరితగతిన షార్ట్ షీట్ వేయడంతో పాటు వీళ్ళకి శిక్ష పడేలా ప్రాసిక్యూషన్ తరపున